నమస్తే. తెలంగాణలో రేవంత్ సర్కార్ మరొక నూతన పథకానికి సంబంధించి అమలు చేయటానికి కసరత్తు ప్రారంభించింది. దాదాపు పూర్తి కావస్తుంది. అదేంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే 200 యూనిట్ల వరకు వినియోగిస్తారో వారికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలి. అంటే బిల్స్ కట్టక్కర్లేదు అనేది మినహాయింపు ఇవ్వటానికి మొత్తం సన్నద్ధమైంది. మరికొద్ది రోజుల్లోనే దానికి సంబంధించి విధి విధానాలు అలాగే ఒక జీవో కూడా ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటివరకు అధికారులు గుర్తించినటువంటి కనెక్షన్స్ ఏదైతే ఉందో 90 లక్షలు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వీరికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం ప్రతి నెల 320 కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలతో పాటు చాలా హామీలు వాగ్దానాలు చేసింది కాంగ్రెస్. ఇట్లాంటి నేపథ్యంలో ప్రజలకు ఒక మంచి పాలన అందించాలి. ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు అధికారం ఇవ్వండి, మేము ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తాం, ప్రజాపాలన ఏంటో చూపిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అదేవిధంగా ముందుకు వెళ్తున్నారు. ఇట్లాంటి క్రమంలో ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా తీసుకోవాలి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ప్రజలకు ఒక రకమైనటువంటి నినాదం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఎవ్వరూ కూడా కరెంట్ బిల్లు కట్టొద్దని. ఇట్లాంటి నేపథ్యంలో దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందే కొన్ని పథకాలను ప్రజలకి మనం అమలు చేయాలనే దిశగా వెళ్తున్నారు. దానిలో భాగంగానే ఇది కూడా మరొక 4-5 రోజుల్లోనే దాదాపు ఫిబ్రవరి మొదటి వారం అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి కొన్ని పీరియడ్ పెట్టుకుంటారు. అలాగే కొన్ని విధి విధానాలను కూడా ప్రభుత్వం ప్రకటించబోతుంది. దానికి సంబంధించి ఒకే పేరు మీద 2 కనెక్షన్లు ఉంటే ఒకదానికే అవకాశం ఇవ్వాలి అనేది ఒకటి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలా లేదా అనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశం. అలాగే కొంతమంది వ్యాపారులు ఉన్నారు. వారు ఐటీ రిటర్న్స్ ఎవరైతే సమర్పిస్తున్నారో వీళ్ళందరికీ అమలు చేయాలా లేదా అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఏ వర్గానికి సంబంధించి అందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కనెక్షన్కి సంబంధించి 200 యూనిట్లు ఎవరైతే కాలుస్తున్నారో వారికి వర్తించేలా చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కొంతమంది ఉన్నత ఉద్యోగులు ఉంటారు. అలాగే 200 యూనిట్లు కాల్చినా సరే వారిలో కొంతమంది వ్యాపారులు ఉన్నారు. కొంతమంది ప్రైవేటు ఉద్యోగులు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో ఈ పథకానికి సంబంధించి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకనంటే మనం ప్రజలకు మాట ఇచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరికి అమలు చేసే విధంగా ఉండాలి అనే దాని మీదే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. దాదాపు ఇప్పటివరకు గుర్తించినటువంటి కనెక్షన్స్ అయితే 90 లక్షలు ఉన్నాయి రాష్ట్రంలో. దీనికి సంబంధించి ప్రతి నెల 320 కోట్లు దాదాపు ప్రభుత్వం మీద బడెన్ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన కొద్ది రోజుల్లో కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.